హలో ఫ్రెండ్స్ అందరికీ రేపు December 20 నిజంగా తోపు మూవీస్ అయితే ఉన్నాయి. మొట్టమొదట యుఐ మూవీ ఉంది. అట్ ద సేమ్ టైం విడుదల 2 ఉందన్నమాట. విడుదల 1 అనేటటువంటిది చాలా పెద్ద హిట్ అయినటువంటి సినిమా. ఆ తర్వాత మన అల్లరి నరేష్ గారిది బచ్చలమల్లి అనేటటువంటి సినిమా. అండ్ ముఫాసా ది లయన్ కింగ్. ముఫాసాలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే మన మహేష్ బాబు గారు వాయిస్ డబ్బింగ్ చేయడం. ఈ విధంగా 4 సినిమాలు అయితే రేపు రిలీజ్ అయితే ఉన్నాయి. ఇవాళ నైట్ బచ్చలమల్లి ప్రీమియర్స్ ఉందనుకుంటా. సో ఏ సినిమా మీరు ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు, ఏ సినిమా రివ్యూ కావాలి అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. ఆ రివ్యూని డెఫినెట్లీ రేపు ఫస్ట్ అప్లోడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. సో ఈరోజు మన టాపిక్ ఆల్రెడీ తమిళ చూస్తారు కదా, పుష్ప కలెక్షన్స్. ఇక ఆపు బ్రో అంటే ఈ డిసెంబర్ తర్వాత నేనైతే పుష్ప గురించి మాట్లాడను. ఓన్లీ ఈ డిసెంబర్లోనే పుష్ప మూవీ గురించైనా పుష్ప కలెక్షన్స్ గురించైనా మాట్లాడతా. ఎందుకంటే తెలుగు హిస్టరీలో ఎలాంటి సినిమాలు మళ్ళీ రావు. అప్పుడెప్పుడో బాహుబలి వచ్చింది, ఆ తర్వాత కల్కి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు పుష్ప వచ్చింది. మీరు చూస్తుండండి, మళ్ళీ ఎలాంటి సినిమా రావాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక పార్ట్ 1 రిలీజ్ అయ్యి అది హిట్ అయ్యి మళ్ళీ పార్ట్ 2 కోసం వెయిట్ చేయడం అయితే కొద్దిగా టైం పట్టింది. ఇప్పుడు దేవరా 2 ఉంది, కల్కి 2 ఉంది, కానీ అవి టైం పడుతుంది అనమాట. సో అప్పుడు దాకా అయితే ఇంత గొప్ప సినిమా గురించి మళ్ళీ మాట్లాడుకోవాలి. మాటలు కాదు 1500 కోట్లు కొట్టడం, మాటలు కాదు హిందీలోనే 600 కోట్ల కన్నా ఎక్కువగానే కొల్లగొట్టడం. సో కలెక్షన్స్ గురించి ఒకటే, అట్ ద సేమ్ టైం పుష్ప సినిమాలో కొన్ని ప్రమోషన్స్ ఉన్నాయి. అవేంటి అనేటటువంటిది చూద్దాం. మొట్టమొదట ప్రమోషన్స్ అయితే చూద్దాం అనమాట. నిజంగా ఈ సినిమా గుర్తుందా మీకు? ఆయలా ఆయలా ఆయ అని చెప్పి ఒక సాంగ్ ఉంటుంది అనమాట. అంతేందుకు సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయిన దాకా మొత్తం ప్రమోషన్సే ఉంటాయి. ఏ బ్రాండ్ని వదిలిపెట్టకుండా మన శంకర్ గారు ఆ సినిమాలో అయితే ప్రమోట్ చేయించేటటువంటి ప్రయత్నం చేశారు. సినిమాకు ఎంత కలెక్షన్స్ వచ్చాయి అనేటటువంటిది సెకండరీలే, కానీ వాళ్ళు చేసినటువంటి బ్రాండ్ ప్రమోషన్స్కే బేభత్సమైనటువంటి డబ్బులు వచ్చేసి అని చెప్పి మనమైతే అనుకున్నాం. కానీ అందులో అయితే నిజం లేదనమాట. ఎందుకంటే వాళ్ళు సినిమా కంటెంట్ తగ్గట్టు ఆ విధంగా బ్రాండ్ ప్రమోషన్ అయితే చేయించారు, కానీ ఆ బ్రాండ్స్ అయితే వీళ్ళకి డబ్బులు ఇచ్చినట్టు ఎక్కడ కూడా మూవీ టీం అఫీషియల్గా తెలియజేయాలి. కానీ ఈ పుష్ప చూసుకున్నట్లయితే చాలా బ్రాండ్ ప్రమోషన్స్ అయితే చేయడం జరిగింది. వీళ్ళకు డబ్బులు ఇచ్చారని చెప్పి అఫీషియల్గా కూడా తెలియజేయడం జరిగింది. లైక్ రష్మిక ఉండొచ్చు, మన అల్లు అర్జున్ అన్న ఉండొచ్చు, చాలా చోట్ల యాడ్ తీయటం అంటే వీళ్ళే ఇచ్చి చేపించారు. కానీ ఐ సినిమాలో అయితే వాళ్ళంతటికి వాళ్ళే చేశారు అనేటటువంటిది రియాలిటీ. సో మొట్టమొదటి ప్రమోషన్ చూసుకున్నట్లయితే హాస్టల్ ప్రమోషన్స్ అనమాట. ట్యాంక్స్ అని చెప్పుకోవచ్చు. ఇది చూసుకున్నట్లయితే పీలింగ్ సాంగ్స్లో ఉంటుంది. దీన్ని స్లో మోషన్లో చూస్తే మనం అయితే కనిపెట్టవచ్చు. ఇది నెక్స్ట్ లెవెల్ అని చెప్తాను నేను. ఆ పీలింగ్ సాంగ్ వెనక ఆ ట్యాంక్ సెట్ చేయాలి అనేటటువంటిది, ఆ ట్యాంక్ కూడా మన హాస్టల్ అనేటటువంటిది పెట్టాలనేటటువంటిది ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ అని చెప్తా. వీళ్ళైతే గట్టిగానే ఇచ్చుంటారు. నాకు తెలిసి వీళ్ళు ఒక 2 కోట్లు ఇచ్చారు అని చెప్పి బయట గట్టి టాకు. చూసారు కదా, జస్ట్ 1 సెకండ్ వచ్చిపోయినందుకే అసలు దాన్ని ఎవడు కూడా అబ్జర్వ్ కూడా చేయడు. అలాంటి దానికి 2 కోట్లు ఇవ్వడం ఏదైతే ఉందో ఇది వేరే లెవెల్ అని చెప్తా. ఆ తర్వాత అంబుజా సిమెంట్స్, ఇదేదైతే ఉందో పుష్ప 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 పుష్పరా సాంగ్లో ఉంటుంది అనమాట. అక్కడ చూసుకున్నట్లయితే చాలా బ్రాండ్ ప్రమోటింగ్లు జరిగాయి. మొట్టమొదట అంబుజా సిమెంట్ అనమాట. ఈ అంబుజా సిమెంట్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 2 కోట్ల కన్నా వీళ్ళకైతే ఎక్కువ ఇవ్వడం జరిగిందనంట. వాము, ఇది కూడా ప్రమోషన్ పీక్స్ అని చెప్తా. అసలు అబ్జర్వేషన్ ఉండాలి, చాలా జాగ్రత్తగా చూడాలి. అలాంటి వాడికి అది కానుతుంది. అయినప్పటికీ ఇలా పెట్టారు అని అంటే నిజంగా బ్రాండ్ ప్రమోషన్ చేసిన వాళ్ళు పిచ్చోళ్ళ, మరి తెలివైన వాళ్ళ అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. ఆ తర్వాత చక్రా గోల్డ్ టీ, ఇది ఎక్కడుంది బ్రో అని చెప్పి అడుగుతున్నారా? అదే సాంగ్లో అనమాట. మన పుష్పరాజు టీ గ్లాస్ దాచుకుంటే ఎట్టా చెప్తారు కదా, మీరు ఆ గ్లాస్ని జాగ్రత్తగా జూమ్ చేసి చూస్తే ఖచ్చితంగా చక్రా గోల్డ్ టీ అనేటటువంటిది కానీ వస్తుంది. దీనికైతే వీళ్ళు 5 కోట్లు ఇవ్వడం జరిగిందంట. ఎందుకంటే అది పుష్పరాజ్ చేతిలో ఉంది, గ్లాస్ అనేటటువంటిది హైలైట్. ఆ తర్వాత మన చక్రా గోల్డ్ మీద మన పుష్పరాజ్ చాలా యాడులు ఇవ్వాలనేటటువంటి మొత్తం కాంట్రాక్ట్ అయితే 5 కోట్లకు మాట్లాడుకున్నారంట. ఇది కూడా నేను నెక్స్ట్ లెవెల్ అని చెప్తా. ఆ తర్వాత జేకే టైర్స్, ఇది ఎక్కడుంది బ్రో అని చెప్పి మీరు ఇది కూడా సాంగ్లోనే ఉంటుంది అనమాట. మన రావు రమేష్ గారు ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన లారీ స్టార్ట్ చేసినప్పుడు టైర్ని చూపిస్తారనమాట, నిమ్మకాయ దొక్కేది. ఇక్కడ చూడండి జేకే టైర్స్ అని ఉంటుంది. ఇది ఎక్కడి మాస్రా మామ అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. అండ్ బ్రిటానియా అనేటటువంటిది బిస్కెట్స్ ఉన్నాయి, చాక్లెట్స్ ఉన్నాయి, పౌడర్స్ కూడా ఉన్నాయి. ఇది ఎక్కడ ప్రమోట్ చేశారంటే ఇది డిలీట్ చేశారంట. కొద్దిగా డీలింగ్స్ అయితే కుదరక ఈ ప్రమోషన్ అయితే సినిమాలతో డిలీట్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందేమో మళ్ళీ అయితే యాడ్ చేశారు. ఎక్కడంటే మన పుష్పరాజు క్రికెట్ ఆడిస్తారు అనమాట. నిజంగా ఈ సీన్ అయితే నెక్స్ట్ అవ్వాలి. ఇది సినిమా థియేటర్లో పడ్డట్టు అయితే మన వాళ్ళు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. సో మీరు ఆ బ్యాట్ మీద జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే బ్రిటానియా లోగో అయితే కనపడింది. అదే పుష్పగాడి రేంజ్ చూసారా. 1 సెకండ్ ప్రమోషన్స్కే కోట్లు అయితే సంపాదించేసిండు. నాకు తెలిసి మైత్రి మూవీ మేకర్స్ అయినా, అల్లు అర్జున్ గారైనా, సుకుమార్ గారైనా ఈ బ్రాండ్ ప్రమోషన్లో గట్టిగానే సంపాదించాలని చెప్పి నేను ఏదైతే అనుకున్నా. ఓవరాల్గా వీళ్ళు బ్రాండ్ కోసమే పెట్టినటువంటి ఖర్చు ఆల్మోస్ట్ 50 కోట్లు అంటే 50 కోట్లు వీళ్ళకైతే ఇవ్వడం జరిగింది. అందుకే సినిమాని అయితే ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా తీసి పడేశారు. పాన్ ఇండియా లెవెల్లో వీళ్ళ బ్రాండ్స్ అయితే ప్రమోషన్స్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో ఇది అనమాట. మరి మీరు వీటిని అబ్జర్వ్ చేశారా లేదనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి.
ఆ తర్వాత పుష్ప మూవీ కలెక్షన్స్ సినిమా రిలీజ్ అయ్యి వాళ్ళకి 15 రోజు అనమాట. 15 రోజు చూసుకున్నట్లయితే హిందీలో 618 కోట్లు అయితే కొట్టడం జరిగింది. ఇది ఇక నేను మద్దాల గ్రేట్ అని చెప్పలేను, అది గ్రేటా కాదా అని చెప్పి మీ మనస్సాక్షితో మీరే ఆలోచించుకోండి. ఎవరు చెప్తున్నారు అని అంటే మూవీ టీం చెప్పట్లా, అక్కడ ఉన్నటువంటి ట్రేడ్ వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. ఎందుకంటే పుష్ప సినిమా కొడితే 100 కోట్లు కొడుతుంది వీకెండ్లో, లేకపోతే 50 కోట్లు 40 కోట్లు అయితే కొట్టుకుంటూ పోతూనే ఉంది. టికెట్ రేట్స్ తగ్గించినప్పటికీ దాని హవా అయితే కొనసాగుతూనే ఉంది. సో ట్రేడ్ వర్గాల కథనం ప్రకారం పుష్ప హిందీలోనే 900 కోట్లు కొట్టేటటువంటి అవకాశం ఉందని చెప్పి వాళ్ళైతే తెలియజేస్తున్నారు అనమాట. వన్ అండ్ ఓన్లీ హిందీలోనే 900 కోట్లు అంటే ఇక మీకు తెలుసు ఏ రేంజ్లో కలెక్షన్లు వస్తే. ఆల్రెడీ చాలా రికార్డులను అయితే అక్కడ పుష్ప సినిమా బ్రేక్ చేసింది, ఇంకా చాలా రికార్డుని బ్రేక్ చేస్తూ వెళ్తుంది. అంటే రీసెంట్ టైమ్స్లో మనం చూసుకోవచ్చు కొన్ని సినిమాలు అయితే ఉన్నాయన్నమాట 900 కోట్లకు వెళ్ళినాయి, దాన్ని కూడా బ్రేక్ చేసేటటువంటి రైతు పుష్ప అయితే చేస్తుంది. సో ఓవరాల్గా ఎంత వసూలు చేసిందంటే 1500 కోట్లు అయితే కొట్టేసిందని చెప్పి టాక్ అనమాట. కొద్దిగా అటు ఇటు మ్యాక్సిమం అయితే 1500 కోట్లు అయితే కొట్టేసింది. ఇది కూడా మాటలు కాదు, ఇది కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే చాలా కష్టం మీద వస్తున్నాయి కలెక్షన్స్, అయినప్పటికీ చాలా స్పీడ్గా కూడా రికవరీ అవుతున్నాయి. సినిమా రిలీజ్ అయ్యి 100 రోజులు 200 రోజులు 50 రోజులు 30 రోజుల్లో కావట్లా, జస్ట్ 15 రోజులు కానీ ఎక్కువ అవ్వట్లా. అయినప్పటికీ 1500 కోట్లు అంటే 15 రోజులు కూడా కావట్లా 1500 కోట్లు కొట్టిందంటే రోజుకు ఎట్టలేదన్నా కానీ 100 కోట్లు వసూలు చేసి చూపిస్తుంది ఈ గ్రాస్ అనేటటువంటిది రియాలిటీ అనమాట. ఇక మీరు చెప్పండి, రోజుకి 100 కోట్లు 15 రోజుల దాకా కంటిన్యూగా వసూలు చేసినటువంటి ఇండియన్ హిస్టరీలోనే సినిమా ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా పుష్పనే. మీరు ముందెత్తుకున్న వెనకెత్తుకున్న కానీ అప్కమింగ్ పార్ట్ 2 అయితే ఉన్నాయో ఇవి మ్యాక్సిమం కొట్టేటటువంటి అవకాశం ఉందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేస్తున్నారు. మరి ఏమేది అనేటటువంటిది చూడాలన్నమాట. ఇంకోటి ఏంటంటే పుష్ప సినిమా ఏదైతే ఉందో ఓటీటీకి ఎప్పుడు వస్తుంది అని చెప్పి అడుగుతున్నారు. జనవరి 8వ తారీఖు ఓటీటీని అయితే రిలీజ్ చేస్తారు. మ్యాక్సిమం ఈ డిసెంబర్ ఎండింగ్ కల్లా ఓటీటీకి అయితే రావాలి. కాకపోతే అక్కడ బేభత్సమైనటువంటి క్రేజ్ సంపాదించుకుంది పుష్ప. నార్త్లో బాగానే ఆడుతుంది, తెలుగు స్టేట్లో అక్కడక్కడ హవా అయితే చూపిస్తుంది. అందుకే ఓటీటీకి కొద్దిగా లేట్గా రిలీజ్ చేస్తున్నారు అనేటటువంటి రియాలిటీ. చాలామంది చెప్తారు పుష్ప సినిమా ఫ్లాప్, పుష్ప 2 అసలు బాగాలేదు అని చెప్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్లాప్ అయినటువంటి సినిమా అయితే ఓటీటీకి ఎమటే వచ్చేస్తుంది, లేదా చాలా గ్యాప్ తీసుకుంటుంది అనమాట. ఆ కలెక్షన్లో బొక్కలు రావడం వల్ల, ఉదాహరణకి మన అయ్యగారిది ఏజెంట్ సినిమా ఇది చూస్తూనే ఉన్నాం, ఇంత మటుగా ఓటీటీకి రాలా. దానికి గల కారణాలు ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లతో అయినా ప్రొడ్యూసర్తో అయినా వ్యవహారం కుదరదు, దానివల్ల వాళ్ళు ఓటీటీకి అమ్మడానికి ఒప్పుకోరు. సో ఈ సినిమా రిలీజ్ చేస్తామన్న డేట్ కొద్దిగా ముందుకెళ్ళిందంటే కలెక్షన్స్ వస్తున్నాయి అనేటటువంటిది రియాలిటీ. ఉదాహరణకి ఆమ్రాన్ మూవీ సినిమాని 100 కోట్లతో నిర్మిస్తే 300 కోట్లు కొట్టింది. ఇప్పుడు వేరే చోట్ల కూడా ఆడేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఆమ్రాన్ మూవీ. సో ఈ కథనం ప్రకారం చూసుకున్నట్లయితే సినిమాకి భయంకరమైనటువంటి కలెక్షన్స్ వచ్చాయనేటటువంటిది రియాలిటీ ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం 2000 కొట్టిదా కొట్టదా అనేటటువంటి ఊహాగానాలు అక్కర్లేదు. ఇంకా నేను 500 కోట్లు కొట్టాలి, మరి ఇది కొట్టిదా కొట్టదా అనేటటువంటి మీ కామెంట్ తప్పకుండా తెలియజేయండి. ఎక్కడ సంగతి తెలియదులే కానీ నార్త్లో అయితే ఈజీగా తెలుగులో కన్నా ఈ ఇండియా కన్నా ఓన్లీ నార్త్లోనే ఎక్కువ కలెక్ట్ చేసేలైతే పుష్ప సినిమా కనబడుతుంది. ఒక పెద్ద సముద్రం లాగా మన అల్లు అర్జున్ అయితే కనబడుతుంది అనమాట. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత వస్తూనే ఉంటే ఇంకా ఆ తర్వాత తన అప్కమింగ్ మూవీ మీద కూడా బేభత్సమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ప్రతి ఒక్కరికి పెరిగిపోయాయి. సో ఈ వీడియో మీద మీ కామెంట్ ఏంటి, పుష్ప కలెక్షన్స్ మీద మీ కామెంట్ ఏంటి, ఈ ప్రమోషన్స్ మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తప్పకుండా తెలియజేయండి. ఉంటా మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేస్తూ ఉండండి. రేపు ఏ మూవీ రివ్యూ ఫస్ట్ కావాలి అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. బై బాయ్.